Please, nobody should move. Ever move out though. Over to you. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు చేతులు ఎత్తండి కొంచెం. ఓకే థ్యాంక్ యూ. సో నాగేష్ హ్యాస్ రిక్వెస్టెడ్ మీ టు టాక్ ఆన్ పేరెంటింగ్. అయితే చాలామంది మరి యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ 5-10 years పేరెంట్స్ కావచ్చు. కాబట్టి పేరెంటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ పేరెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ టీచర్స్, ఇట్స్ ఆల్సో ఫర్ ఎడ్యుకేషనిస్ట్, ఇట్స్ ఆల్సో ఫర్ స్టూడెంట్స్. సో నేను రాసినటువంటి పుస్తకం అమ్మా నాన్న ఓ జీనియస్ అని, నేను అది ఒక పుస్తకం రాయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో మన తెలుగు ప్రజల వ్యక్తిత్వ వికాసం అంటే తెలియని రోజుల్లో తన నవల రచన ద్వారా, గొప్ప క్యారెక్టర్స్ ద్వారా వ్యక్తిత్వం అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, జీవితంలో ఒక హీరోలాగా ఎలా ఎదగొచ్చు అని నేను తండ్రి సమానుడు, గురు సమానుడు అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారు పుస్తకాల ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను. సో అలాంటి ఒక లివింగ్ లెజెండ్ మాట్లాడిన తర్వాత మాట్లాడడం ఒక గౌరవం అనుకుంటాను. సో ఈ పుస్తకం నేను ప్రతి కంపెనీకి ఒక CSR ఎలా ఉంటుందో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, అలా ప్రతి వ్యక్తికి కూడా ఒక PSR ఉంటుందని నమ్ముతాను, అంటే పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని ద్వారానే ఇక్కడ మై డ్యూటీ అనే ఆర్గనైజేషన్ కూడా పెట్టినట్టు కనబడుతుంది అది. సో అమ్మా నాన్న ఓ జీనియస్ అనే పుస్తకం రాయడానికి ప్రధాన కారణం 10,000 మంది జీనియస్లుగా పుడితే 9,999 మందిని జీనియస్ చేసేటటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పెట్టుకున్నాం. సో దీనికి కారణం ఎవరు అంటే 1895లో బ్రిటిష్లో ఒక ఆయన ఒక స్పీచ్ ఇస్తాడండి. ఆ స్పీచ్ ఏంటంటే మనందరం ఒకసారి నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చదువుదాం. లార్డ్ మెకాలే అనే బ్రిటిష్ అధికారి February 2, 1835లో ఈ స్పీచ్ ఇచ్చాడండి. నేను భారతదేశం నలువైపులా ప్రయాణం చేశాను, ఒక యాచకుని కానీ దొంగని కానీ చూడలేదు. అంత సంపద ఈ దేశంలో చూశాను, అంత ఎక్కువ నైతిక విలువలు సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఉన్న ఈ దేశాన్ని మనం ఎప్పటికీ జయించగలమని నేను అనుకోవడం లేదు, మనం ఈ దేశ వెన్నుముకను దెబ్బతీస్తే తప్ప. అదేమిటంటే ఆ దేశపు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంపద. కాబట్టి నేనేం ప్రతిపాదిస్తానంటే మన వారి ప్రాచీన విద్యా విధానాన్ని సంస్కృతి స్థానంలో మన విద్యా విధానాన్ని ప్రవేశపెడదాం. ఎందుకంటే భారతీయులు పాశ్చాత్య దేశానికి ఏదైనా ఆంగ్ల భాష తమ దానికన్నా గొప్పది అనుకుంటారు కనుక అప్పుడు వారి ఆత్మ ఔన్నత్యం సంస్కృతిని కోల్పోతారు. వారు మనం ఏం కావాలనుకుంటామో అదవుతారు. అలా నిజమైన ఆధిపత్యం చెలాయించే దేశంగా మారుతుంది. సో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక కాన్స్పిరసీ, ఇండియాలో ఫాలోయర్స్ని తయారు చేయాలి. అంటే 1,00,000 మంది బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని పరిపాలించారు. 90% ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ ఆర్ ఇండియన్స్. సో అడ్మినిస్ట్రేషన్ అంత ఇండియన్స్. సో లీడర్స్ కాకుండా గుమస్తాలుగా, ఫాలోయర్స్గా, క్లరికల్ పోస్ట్ చేయడానికి తయారు చేసిన విద్యా విధానం మనకి స్వాతంత్రం వచ్చినా ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాలేదు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ హియర్? ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇక్కడ? రైట్. సో చాలామంది మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, చేసుంటారు, వాళ్ళ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. వాళ్ళు ఎగ్జామ్లో రాసినటువంటి ఏదైతే పాస్ అయ్యారో దానికి సర్టిఫికేట్ ఇస్తారు. అదే క్వశ్చన్ పేపర్ మళ్ళీ 5 years తర్వాత ఇస్తే అన్ని మార్కులు వస్తాయా? వస్తాయా? ఎవరికైనా రావు కదా. మరి ఆ సమయంలో మీ యొక్క మెమరీని గుర్తించి ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు లేదంటే మరి వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ ఉన్నట్టా లేనట్టా? అంటే చాలామందికి అర్థం ఉంది ఏంటంటే క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. క్వాలిఫికేషన్ అన్నది ఇంటికి పునాది లాంటిది, ఫౌండేషన్ కట్టగానే ఎవరు దానికి రెంట్ ఇవ్వరు. దానిపైన ఏది నిర్మిస్తారో అది ఎడ్యుకేషన్ అంటే. సో ఇందాక మన గురువుగారు చెప్పినట్టుగా నీ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి నీ సర్టిఫికెట్లు అన్నీ చింపేస్తే మిగిలింది ఏదో అది యాక్చువల్ ఎడ్యుకేషన్ అంటే. సో పేరెంటింగ్లో మొదటి ప్రశ్న, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, వై డూ యూ వాంట్ చిల్డ్రన్? పిల్లలు అసలు దేనికి? పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారా? సో ఒకప్పుడు 10 పిల్లల్ని కూడా ఈజీగా పెంచేవారు. ఇప్పుడు 2 పెంచడం అన్నది ఏమైనా సులభంగా ఉందా? జార్జ్ బుష్ని అడుగుతారు, సో మీరు 2 యుద్ధాలు చేశారు, 2 పిల్లలు పెంచారు, ఏది ఈజీ అనిపించింది అని. నాకు అవకాశం ఉంటే యుద్ధమే ఈజీ అని నేను అదే ఎంచుకుంటానని చెప్తాడు ఆయన. పెళ్లి చేసుకోకముందు ఒక ఆయన పుస్తకం రాసుకున్నాడు, 6 సూత్రాలు రూపొందించుకున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలని.
ఇప్పుడు పెళ్ళయింది, 6 పిల్లలు ఉన్నారు, ఏ సూత్రం లేదని చెప్తాడు. ఎందుకంటే పిల్లలు ఎప్పటికప్పుడు మారిపోతున్నారు. అంటే ఒకప్పుడు 5 ఏళ్ళు, ఒక 20 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు ఉండేటువంటి వయసు ఉన్న పిల్లలతో పోలిస్తే ఇవాళ 5 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా లేదా కదండి? సో అంటే మీకు 5 ఏళ్ళు ఉన్నప్పటికంటే ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పటికి మీతో ఇప్పటికి పోల్చినా కూడా వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. అంటే ఒక తెలివైన జనరేషన్ పెంచడానికి మన తెలివితేటలు సరిపోతాయా? మన తల్లిదండ్రులు మన పెంచినట్టుగా మనం మన పిల్లల్ని పెంచగలుగుతామా? ఇవాళ జన్ వై అంటారు. జన్ వై అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. మా అబ్బాయి ఏది చెప్పినా వాడు చేయడు, వై అని అడుగుతాడు. అంటే వాడు చెప్పింది వెంటనే చేయడు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాడికి. సో ఎందుకంటే ఒక పార్టీలో ఒక కుర్రవాడిని అడిగారట, నీ పేరేంటి బాబు అని. సో స్కూల్లో రమేష్ అంటే, ఇంట్లో నా పేరు రమేష్ డోంట్ అన్నాడట. అదేంటి ఇప్పుడు వినలేదు ఈ పేరు అంటే, అదేనండి మా మమ్మీ డాడీ ఎప్పుడు కూడా రమేష్ డోంట్ డూ దట్, డోంట్ వాచ్, డోంట్ జంప్, సో ఇవన్నీ చెప్పి పేరులో కలిసిపోయిందండి అన్నారట. అంటే తెలియకుండా అన్ఇంటెన్షనల్గా మన పిల్లలకి 14 సంవత్సరాలు వచ్చే వరకు 1,47,000 సార్లు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పడం వల్ల సో మైండ్ ఒక రకంగా కొత్తది చేయడానికి ఏది ధైర్యం లేకుండా పోయింది అనమాట అండి. అంటే బికాస్ పుట్టినప్పుడు 5 ఏళ్ళ వరకు మనం మాస్టర్స్ అంటాం. 5 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు పిల్లల్ని మాస్టర్ అని పిలుస్తాం. 7 నుంచి మిస్టర్ అని పిలుస్తాం, ఎందుకంటే జీవితం మిస్టరీ అయిపోయింది కాబట్టి. మళ్ళీ జ్ఞానం వచ్చినాన్ని మాస్టర్స్ అంటాం మనం. అంటే వెన్ వీఆర్ బోర్న్ ఎడ్యుకేటెడ్, క్వాలిఫికేషన్ రావచ్చు కానీ క్వాలిఫికేషన్ వల్ల ఎడ్యుకేషన్ పోతున్నది వేళ. సో ఈవేళ మనం అందరూ ఆనందపడిపోతున్నాం. భారతదేశంలో 55% ఆర్ 75% ఆర్ యంగ్ జనరేషన్ లెస్ దెన్ 35 years ఏజ్. నెక్స్ట్ 5 years లో ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని. సో అది వాస్తవం, చాలా అడ్వాంటేజ్. ఇది ఏదో మనం ప్లాన్ చేసుకుని రాలేదండి, మన ఫ్యామిలీ ప్లానింగ్లో ఫెయిల్ అవ్వడం వల్ల అనుకోకుండా వచ్చిన అడ్వాంటేజ్ అంటే భారతదేశానికి ఇది. సో వేరేస్ మన చైనాలో కానీ, యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, రష్యాలో కానీ 45, 48, 60 యావరేజ్ ఏజ్తో ఉండబోతున్నారు. అంటే నెక్స్ట్ 10 years లో ప్రపంచం అంతా హ్యూమన్ రిసోర్స్ కావాలంటే, యంగ్ స్కిల్డ్ పీపుల్ కావాలంటే ఇండియా వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇలాంటప్పుడు మనం లోకల్గా మన స్కిల్స్ ఉంటే సరిపోతాయా, గ్లోబల్గా పెరగాల? సో ద ఎండ్ డేస్ ఆఫ్ ద యావరేజ్. సో ప్రపంచంలో ఆర్డినరీ మనుషులకి కాలం చెల్లిపోయిందండి. సో ఇట్ ఈస్ ద వరల్డ్ క్లాస్. ద వరల్డ్ క్లాస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వరల్డ్ క్లాస్. అంటే 3 విషయాలు చాలా ముఖ్యం ప్రపంచానికి: లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్. నిజం చెప్పాలంటే మొదటిది లాజిక్, లాంగ్వేజ్ అండ్ లైఫ్ స్కిల్స్. సో ఇవాళ మనం చదువుకునేటటువంటి వ్యవస్థ, ఇంకా మన చిన్నప్పుడన్నా గవర్నమెంట్ స్కూల్స్ ఉండి సో ఆటలాడుకునే వాళ్ళం. సో తెలియకుండా టీం వర్క్, తెలియకుండా లీడర్షిప్, తెలియకుండా ఫెయిల్యూర్స్, సో ఇవన్నిటికి మనకి జీవితానికి సిద్ధపడే వాళ్ళం. కానీ ఇవాళ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ట్యుటోరియల్స్ కాలేజెస్ని, నిజానికి ట్యుటోరియల్స్నే మన కాలేజెస్ అనుకుంటున్నాం. సో ఇవాళ ఒక కంపెనీకి వెళ్తే అన్నిట్లో ఫస్ట్ వచ్చింది అనుకోండి, అతనికి హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బి రిజెక్టెడ్. బికాజ్ నీ జీవితంలో పుస్తకాలు తప్ప జీవితం అంటే ఏం చూడలేదు. వాట్ డిడ్ యూ డూ అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్ అనేటువంటి మొదటి ప్రశ్న. బికాస్ సో ఇవాళ ఏదన్నా కానీ మనకి సక్సెస్ అవ్వాలంటే నాలెడ్జ్ కావాలి, స్కిల్స్ కావాలి, యాటిట్యూడ్స్ కావాలి అండ్ టాలెంట్ కావాలి. Knowledge without skill is useless. Skill without knowledge is baseless. Knowledge and skill without an attitude is careless. But knowledge, skill, attitude with a right talent is priceless. So the future ఎలా ఉంటుంది అన్నది నేను రాసినటువంటి పుస్తకం ఆధారంగా సమ్ థింగ్స్ నేను చెప్పబోతున్నాను మీకు నెక్స్ట్ 1 hourలో. వీళ్ళందరినీ చూడండి, వీళ్ళందరిలో కామన్ ఏముంది? These are all leaders. Do you agree that? They're all great leaders who created an impact in India. So, in Professor Satish Dhawan, every leader వెనకాల ఓ లీడర్ ఉంటారండి. మనకు కనబడరు యూజువల్గా వాళ్ళు. ఈయన మన శ్యామ్ పిట్రోడా అని మన ఈవేళ మొబైల్ ఫోన్స్ అతి చవకగా వాడుకోవడానికి ఆయనే కారణం అండి. రాజీవ్ గాంధీ బ్రాట్ హిమ్ ఇన్ టు ఇండియా. సో అలా మీరు ఈ లీడర్స్ని చూస్తే దే క్రియేటెడ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. వీళ్ళందరూ మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ? మంచి వాళ్ళ కాదండి, మంచి వాళ్ళు. మరి ఇంకో ప్రశ్న అడుగుతాను, వీళ్ళందరూ మంచి వాళ్ళ గొప్ప వాళ్ళ కదా? సో మీ పిల్లలందరూ ఎలా ఉండాలని కోరుకుంటారు? మంచి వాళ్ళగానా గొప్ప వాళ్ళగానా? ఇజంట్ ఇట్? సో గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. వేళ మన పిల్లలు అన్ని సబ్జెక్టులోనే బాగా వచ్చినాయి అనుకోండి, 90, 92, 93లా ఒక సబ్జెక్ట్లో తేడా వచ్చింది అనుకోండి, వెంటనే మనకి ఏమనిపిస్తుంది? సో సంథింగ్ రాంగ్ దేర్. కానీ శ్రీనివాస రామానుజం గారికి ఒకే సబ్జెక్ట్లో 100, మిగతా అన్ని 0. బట్ స్టిల్ వీ కాల్ హిమ్ ఏ గ్రేట్ మ్యాన్.
సో ఇవాళ మన డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అనేది క్లారిటీ లేదు మనకి. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వెంటనే జాబ్ వస్తుందండి, ప్రైవేట్ జాబు. క్లాస్ మిడిల్ యావరేజ్గా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ జాబ్ రావచ్చు. బ్యాక్ బెంచెస్కి ప్రైవేట్ జాబ్ రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు. ఏ జాబు లేక వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఒక సంస్థ పెట్టి కొన్నాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ ఇవ్వచ్చు. అంటే ఎవరు ఇందులో సక్సెస్, ఎవరు ఫెయిల్యూర్? హౌ కెన్ బి జడ్జ్ దట్ హూ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ హూ ఈజ్ ఫెయిల్యూర్? సో అందుకే పేరెంట్ అంటే నేనేం రాస్తానంటే పేరెంట్ అని ఫ్రీగా రారు పిల్లలు. ఇవాళ రెంట్ చాలా ఎక్కువ ఉంది పిల్లల్ని పెంచాలంటే. ఎందుకంటే ఒకప్పుడు మొత్తం కాలేజీకి అయిపోయిన చదువు కంటే ఇవాళ ఎల్కేజీలో జాయిన్ చేయడం ఎక్కువ ఖరీదు. సో ఈవేళ ఎప్పుడూ లేనిటువంటి ఖరీదు ఉందన్నమాట అండి పేరెంటింగ్ అంటే. సో పేరెంట్ అంటే నేను ఐ హావ్ క్రియేటెడ్ యాక్రోనిమ్. పి అంటే ప్రైజ్, ప్రశంసించాలి పిల్లల్ని. ఏ అంటే యాక్సెప్ట్, వాళ్ళు ఫెయిల్ అయినా తప్పు చేసినా, అబ్బాయి కావాలన్నప్పుడు అమ్మాయి పుట్టినా, ఫిజికల్ ఛాలెంజెస్తో ఉన్నా వీ మస్ట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. ఆర్ అంటే రెస్పెక్ట్. శారీరకంగా వాళ్ళు చిన్నపిల్లలు అయిండొచ్చు కానీ వాళ్ళ ఆత్మపరంగా మనకంటే గొప్ప యోగి పుట్టుండొచ్చు మన ఇంటిలో. వీ నెవర్ నో, ఆల్ గ్రేట్ పీపుల్స్ పేరెంట్స్ మేడ్ నాట్ బి గ్రేటర్ దాన్ దీస్ కిడ్స్. వీళ్ళకంటే గొప్ప వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. సో అసలు పిల్లలు ఎవరంటే ఖలీల్ జిబ్రాన్ చెప్తారు, పిల్లలు నీ ద్వారా వచ్చారు, నేను ఉండి కాదు. వాళ్ళ శరీరానికే నువ్వు ఇచ్చావు జన్మ, వాళ్ళ ఆత్మలకు కాదు. సో వాళ్ళు ఎలా ఉండబోతున్నారో వాళ్ళు అలా ఉండడానికి నువ్వు సహాయం చేయి, నీలా తయారు చేయడానికి మొత్తం ప్రయత్నం చేయవద్దు. లైఫ్ ఎప్పుడు కూడా ఇట్ గోస్ ఫార్వర్డ్, నాట్ బ్యాక్వర్డ్. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం పిల్లవాడికి నేనే జన్మనిచ్చాను అని. సో అది వాస్తవమే, కానీ వాళ్ళు కూడా మీకు జన్మనిచ్చారు. వాళ్ళు పుట్టకపోతే మీరు తల్లి ఎట్లా అవుతారు, తండ్రి ఎట్లా అవుతారు? సో ఒకప్పుడు లైఫ్ ఎలా ఉండేదంటే డిపెండెన్స్, 0 to 20 డిపెండెంట్ ఆన్ పేరెంట్స్, తల్లిదండ్రుల మీద ఆధారపడే వయసు. చదువుకి ఫీజు కానీ, తినే తిండికి కానీ, వస్త్రానికి కానీ తల్లిదండ్రులు సంపాదించి వాళ్ళు కొన్ని సాక్రిఫైస్ చేసి పిల్లలకి ఇచ్చే వయసు. దాన్నే లెర్నింగ్ ఏజ్ అంటారు. లెర్నింగ్ ఏజ్ బాగుంటే ఎర్నింగ్ ఏజ్ బాగుంటుంది. సో 20 years వరకు ఉన్న ఫ్రీడమ్ 20 నుంచి 60 years వరకు ఎర్నింగ్ ఏజ్ ఉంటుంది, బాధ్యత మొదలవుతుంది. అప్పుడు పేరెంట్స్ ఆర్ డిపెండెంట్, పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్. అంటే డిపెండెంట్ నుంచి మనిషి ఇండిపెండెంట్ స్థాయికి వస్తాడు. మళ్ళీ 60 years తర్వాత రిటైర్డ్ అయ్యి తన పిల్లలు సెటిల్ అయితే తన పిల్లల మీద ఆధారపడేటటువంటి స్టేజ్, అంటే మళ్ళీ అగైన్ డిపెండెంట్. సో డిపెండెంట్ టు ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ టు డిపెండెంట్, దిస్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైం. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి కనపడట్లేదు. అందుకని 20 దాటిన తర్వాత మనిషి చివరి వరకు కూడా తన మీద తను ఆధారపడుతూ ఇతరులను కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మనిషికి ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం కావాలి. ఏ ఆరోగ్యం కావాలండి? 5 ఆరోగ్యాలు కావాలి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అండ్ 5వది ఫైనాన్షియల్ హెల్త్. ఈ 5వది లేదనుకోండి 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో అందుకే మనకి తలెత్తుకుని తిరగాలంటే వీళ్ళు 2 దారులు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కొనుక్కోవడం, లేదా మనం ఒక మంచి లక్ష్యంతో కెరియర్ సృష్టించుకుని చివరి వరకు లైఫ్ని ప్లాన్ చేసుకోవడం. ఎందుకంటే హెచ్డిఎఫ్సి వాడే చెప్తున్నాడు, సార్ ఉట్టాకే జీవో, తలెత్తుకుని తిరగండి అని. సో యాక్సెప్ట్ అండ్ రెస్పెక్ట్, ఈ అండ్ ఎంపతి. కొన్నిసార్లు పిల్లలు ఎన్ని చెప్పినా అర్థం కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి. పెద్దలైన మీకు ఎన్నిసార్లు చెప్తే అర్థం కావట్లేదు, ఇంకా వాడికి ఎంత అర్థం అవుతుంది? సో ఎన్ అంటే నర్చర్, యూ హ్యావ్ టు నర్చర్ దెమ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ, విచ్ ఐ విల్ ఎలాబరేట్ నౌ. అండ్ లాస్ట్ టీ ఈజ్ ట్రైన్. చాలా విషయాలు ట్రైనింగ్ ఇస్తే కానీ తెలియదు. బాత్రూమ్కి వెళ్ళడం దగ్గర నుంచి, నడవడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి పీపుల్ రిక్వైర్ ట్రైనింగ్. సో ఇది ఈ యొక్క ట్రైనింగ్ అనేది మన ఇండియాలో ఎంతవరకు సక్సెస్ అయింది అంటే, జపాన్ లాంటి దేశంలో 10 మందిలో 6 ప్రతి దాంట్లోనూ ట్రైనింగ్ తీసుకుంటారు. మన దగ్గర డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకోరండి, లైసెన్స్ తీసుకుంటారు. అలా మన ఇండియాలో పిల్లలు పుట్టడానికి ట్రైనింగ్ అక్కర్లేదు, కానీ పెంచడానికి ట్రైనింగ్ కావాలి. ఇజ్రాయెల్ లాంటి దేశంలో మీరు పిల్లల్ని ఎలా పెంచాలని ట్రైనింగ్ తీసుకుంటే తప్ప మీరు పిల్లల్ని కానీ అర్హత లేదు మీకు. సో ఈవేళ మనకి బేసిక్ కారు మాన్యువల్ తీసుకుంటాం, కానీ ఇప్పుడు చదవం కనుక మన లైఫ్ మాన్యువల్ అనేటటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటివి మోక్షానికి లాస్ట్లో చదువుతారు కనుక, సో పీపుల్ రియల్లీ డు నాట్ నో వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. సో అందుకే నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా ఉంటాను. ఒక రైల్వే స్టేషన్లో 3 వ్యక్తులు చాలా బిజీగా మాట్లాడేసుకుంటున్నారు. సినిమాల గురించి, రాజకీయాల గురించి, క్రికెట్ గురించి మాట్లాడుకోవడంలో ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ కదిలిపోవడం కూడా గమనించలేదు.
కొంచెం స్పీడ్ అందుకోగానే ఆ కానీ ట్రైన్ వెళ్ళిపోతుందని అరిసాడు. ముగ్గురు పరిగెట్టారు, ఇద్దరు పట్టుకున్నారు. ఒకరు జనరల్ బోగి, ఒకరు స్లీపర్ బోగి. ఆయన మిస్ అయిపోయాడు. ఆయన చాలా బాధపడుతుంటే ఒక ఆయన చూసి, ఏం బాధపడకండి సార్, వాళ్ళిద్దరూ యంగ్ పీపుల్, ఖమ్మం కుర్రాలు, యంగ్ ఎనర్జీ, మీరు అంత యంగ్ కాదు, ప్లస్ మీ చేతిలో లగేజ్ ఉంది, దానివల్ల మిస్ అయ్యారు. నెక్స్ట్ 1 hourలో మరో ట్రైన్ అంతా మీరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు. నా బాధ అది కాదండి, వాళ్ళిద్దరూ నాకు సెండ్ ఆఫ్ ఇద్దామని స్టేషన్కి వచ్చారు. లాస్ట్ మినిట్ హడావుడిలో వాళ్ళు ఎక్కెళ్ళిపోయారు, నేను మిగిలిపోయినాను. చాలాసార్లు యంగ్ ఏజ్లో ఉండగా ఎంతమంది చెప్పినా అర్థం కాదు. కెరియర్ అంటే డెఫినేషన్ తెలీదు. పేరెంట్స్ చెప్పేది అదొక పెద్ద ఒక లెక్చర్ చెప్తున్నట్టు ఉంటుందన్నమాట. సో వాళ్ళు వింటారు, తల్లిదండ్రులు చెప్తే వింటారు. ఎలా వింటారంటే ఒకసారి మీరు చూడండి, ఎలా వింటారు ఒకసారి చూద్దాం. కమ్యూనికేషన్ అన్నది ఒక ఆర్ట్ అండి. కమ్యూనికేషన్ అనేది మీరు చెప్పింది కమ్యూనికేషన్ అవ్వదు, వాళ్ళకి అర్థమైంది కమ్యూనికేషన్ అవుతుంది. సో 6 పాయింట్స్ బేసిక్గా ఉంటాయి. వాట్ డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, ఏం చెప్పాలనుకుంటున్నారు? వై డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద కీ మెసేజ్, ముఖ్య సందేశం ఏంటి? వాట్ ఈస్ ద అవుట్కమ్ యూ వాంట్, తిరిగి మీరు ఎలాంటి రిజల్ట్ను ఆశిస్తున్నారు? హౌ డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, 3 రకాలుగా కమ్యూనికేట్ చేసి. పేరెంట్, నేను చెప్తున్నాను చెయ్యి, బాస్ లాగా ఆర్డర్ చేయొచ్చు. చైల్డ్, రిక్వెస్ట్ చేయొచ్చు. లేదా 3వ విధంగా అడల్ట్, విత్ రెస్పెక్ట్ కమ్యూనికేట్ చేయొచ్చు, వితౌట్ ఎమోషన్స్. ఈజ్ దట్ పాసిబుల్? వితౌట్ ఎమోషన్ ఈజ్ దట్ పాసిబుల్ టు కమ్యూనికేట్? సో అందుకే స్టీఫెన్ ఆర్ కోవై గారు బీ ప్రొయాక్టివ్ అంటారు. 90% నీ జీవితంలో నీ కంట్రోల్ ఉంది, 10% నీ కంట్రోల్ లేదు. 90% పుట్టుక తర్వాత నీకు ఉన్నటువంటి ఏకైక స్వాతంత్రం ఈ సందర్భంలో నువ్వు ఎలా ఉండాలో ఎంచుకోవడం. మీరు ఆఫీస్కి వెళ్దాం అనుకుని బయలుదేరారు, మీరు టిఫిన్ చేస్తున్నారు, చేస్తుంటే మీరు తర్వాత కాఫీ తాగుదాం అనుకుంటే మీ పాప వచ్చి డాడీ అంది, కాఫీ ఒలిగి మీ షర్ట్ మీద పడింది. 2500 కొత్త షర్టు పాడైపోయింది. వెంటనే మీకు ఏమొస్తుందండి? సో వెంటనే ఆ పాపను తిట్టారు, ఆ పాప ఏడుస్తా లోపలికి వెళ్ళిపోయింది. వైఫ్ వచ్చి ఏమైందంటే, అసలు నీకు బుద్ధి లేదు, పిల్లలు పెంచడం రావట్లేదంటే మీ లక్షణాలు వచ్చినాయి అంటది ఆవిడ. సో మీరు లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకుంటా ఉండి, ఈ లోపల ఆ పాప ఏడిస్తే స్కూల్ బస్సు వెళ్ళిపోయింది. మీరు స్కూల్ దగ్గర దింపండి అన్నారు, మీకు ఆఫీస్ లేట్ అయిపోతుంది. స్పీడ్గా వెళ్దామంటే సిగ్నల్ మీరు క్రాస్ చేశారు, మీకు 1000 రూపాయలు పెనాల్టీ చేశారు, మీరు వాడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. సో పాపను స్కూల్ దగ్గర దింపితే పాప మీకు బై చెప్పకుండా వెళ్ళిపోయింది, ఆఫీస్కి మీకు గంట లేట్ వెళ్ళారు. ఈవేళ మీరు టైం మేనేజ్మెంట్ మీద మీరు క్లాస్ ఇద్దామని అనుకున్నారు, మీరు ల్యాప్టాప్ మర్చిపోయారు ఇంటి దగ్గర. ఇప్పుడు మీ రోజంతా ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చేటప్పటికి మార్నింగ్ మీరు క్రియేట్ చేసిన సీన్ వల్ల మీ భార్య పిల్లలు ఎలాంటి అనీజీటటువంటి వాతావరణం ఉంటుంది. ఇది నార్మల్ అవడానికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? దీన్నే ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటారు. మనకి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్కి వెళ్ళినప్పుడు 10,000 వేశారు, 50,000 వేశారు, 1,00,000 రూపాయలు వేశారు. 10 లక్షలు అయితే మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా తీసినా పర్వాలేదు, కానీ ఎప్పుడూ తీసారనుకోండి, వేయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు మొత్తం జీరో అయిపోయింది, మీరు బ్యాంక్కి వెళ్ళారు. సో బ్యాంక్ మేనేజర్ గారు ఒకప్పుడు పెద్ద అకౌంట్ బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఏం కావాలి సార్ అన్నారు. నాకు ఓవర్ డ్రాఫ్ట్ కావాలి అన్నారు. పాస్ట్ ట్రాక్ రికార్డు బట్టి 2 లక్షలు ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు. దానికి ఇంట్రెస్ట్ కట్టట్లేదు, ఈఎంఐ కట్టట్లేదు, నోటీసులకి రెస్పాన్స్ లేదు, 5 ఏళ్ళు కనపడలేదు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళారనుకోండి, అప్పుడు మర్యాద ఇప్పుడు ఉంటుందా? బ్యాంక్ మేనేజర్ మీరు రండి లోపల కాఫీ తాగుదాం అంటాడా? మీకోసమే చూస్తున్నాం అంటాడు. అంటే డిపాజిట్ హై ఉంటే వాల్యూ ఎక్కువ, డిపాజిట్ లో ఉంటే వాల్యూ తక్కువ. సిమిలర్గా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు వాళ్ళని అభినందించడం, వీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, తప్పు చేసినప్పుడు కూడా మీరు సౌమ్యంగా దాన్ని అర్థం చేసుకుని దానికి ఎంత మోతాదులో దానికి పనిష్మెంట్ ఇస్తే అంత మాత్రమే ఇవ్వగలిగినప్పుడు, మీకు ఎమోషనల్ కంట్రోల్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఏ డిపాజిట్. పెళ్లికి ముందు ఆయన పార్క్ కంటే టైంకి వెళ్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు, అన్నీ చేస్తాడు కాబట్టి హై డిపాజిట్. పెళ్ళప్పుడు ఎంత బంగారం లాంటి మొగుడు దొరికారు అనుకుంటుంది. 6 నెలలు హనీమూన్, 6 నెలల తర్వాత మూన్ ఉంటుంది కానీ హనీ వెళ్ళిపోతుంది. సో కొంచెం ఆసక్తి తగ్గిపోయి టైంకి ఆవిడ సాయంత్రం 6ంటికి వస్తారా అంటే షూర్ అంటాడు. చాలా కన్వీనియంట్గా మర్చిపోయి 8 o'clock వస్తాడు. ఆవిడ ఎదురు చూసి ఇంక ఈ మనిషి వచ్చేటట్టు లేడని బట్టలు మార్చుకుని వంట చేస్తూ ఉంటుంది. సో ఈయన తలుపు కొట్టి తీసేటప్పటికి హాయ్ అంటాడు, ఆవిడ హాయ్ అనదు. ఎందుకంటే మరి ఇవాళ చెప్పిన టైంకి రాలేదు. సో ఆవిడ సీరియస్గా కిచెన్లోకి వెళ్ళి ఫ్రై చేస్తుంటుంది. ఈయనే అనమాట. సో ఏమైంది ఇవాళ అనుకుని ఏదో బాడీ లాంగ్వేజ్ తేడా ఉందని అడిగితే ఈయన చెప్పి మర్చిపోతే ఆవిడెందుకు చెప్పుద్ది? సో గుర్తొస్తుందా, సారీ పొద్దున్న నేను ఈవినింగ్ వస్తాను, కుదరలేదు అండి. మరి అలాంటప్పుడు వస్తాను ఎందుకు చెప్పారు? మరి ఆఫీసు బాసు
ఊరికనే వస్తాయి డబ్బులు, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారు, నా కర్మ అనుకుని ఆయన డోర్ని తడేలు మంది తన్ని బయటికి వెళ్ళిపోతాడు. సో ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తారు, ఇప్పుడు కానీ తగ్గకురోయ్, తగ్గావంటే మళ్ళీ లోకు అయిపోతావు అని చెప్తారు. ఏదో భార్యా బాధితుల సంఘంలాగా వాళ్ళతో వెళ్ళి చెప్పుకుంటా ఉంటాడు. 3 days మాట్లాడు ఆ రోజుల్లో ఆ ఇంట్లో. 3 days తర్వాత ఎవరు మాట్లాడతారు, వైఫా హస్బెండా? వైఫే. ఎందుకంటే మన యొక్క తెలుగుదేశంలో సో మేల్ డామినేషన్. మగాడు అంటే ఏదో గొప్ప విషయం అనుకుంటాడు. భర్త లేకుండా భార్య ఈజీగా బతకగలదు, కానీ భార్య లేకుండా భర్త బతకడం చాలా కష్టం. సో 3 రోజుల తర్వాత ఆవిడే కొంచెం తగ్గి మాట్లాడుతుంది. కానీ ఈ లోపల ఏమవుతుందంటే అతని మీద ఉన్న వాల్యూ కొంచెం తగ్గుతుంది. ఎందుకు పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టాక ఆవిడ సెల్ఫ్ కేర్ మానేసి చక్కగా హెల్తీగా లావుగా అవుతుందని ఆలోచిస్తే, సో చాలా ప్రేమ ఉన్నటువంటి విలువైనటువంటి మొగుడి కంటే కష్టపడి స్లిమ్గా ఉండొచ్చు. అసలు మాట అంటే విలువలేని వ్యక్తికి ఇంత అందమైన భార్య ఎందుకు కోపంతో మనిషి ఎక్కువ తింటాడట. ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతారు, హెల్తీగా తయారవుతారు. ఆవిడని గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఆయనకి. సో ఈ డిపాజిట్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఆయన కాఫీ యొక్క తాగినప్పుడు ఒలిగినప్పుడు ఈ రియాక్షన్కి రెస్పాన్స్కి మధ్యన కొద్ది క్షణాలు ఉంటుంది. ఈ క్షణాల్లోనే మనిషికి విచక్షణ అనేది ఉంటుంది. ఈ విచక్షణ అన్నదాన్నే కాన్షియన్స్ అంటారు. తూర్పు ఎటు ఆరు ఉత్తరం ఎటు అని చెప్తే మనం చెప్పలేం, కానీ కాంపాస్ అనేది కరెక్ట్గా చెప్తుంది. అలాగే ఏది సరైనటువంటి నిర్ణయం, ఏది ఈ క్షణంలో నేను చేసేది సరైనదా కాదా అనేది అంతరాత్మ అనేటటువంటి దిక్సూచి మనిషికి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. సో అలాగా సో ఆ మూమెంట్లో కొద్ది క్షణాలు ఆగాడు అనుకోండి, క్షణికావేశంలోనే హత్యలు జరుగుతాయి. సో మన యొక్క కుటుంబాల్లో హత్యలు జరగవండి. కత్తి గాయం కంటే మాటల గాయం ఎక్కువ అన్నారు. మాటలతోటి గాయం జరుగుతుంది, కత్తి గాయం కన్నా ఈజీగా మానుతుంది. ఇదంత ఈజీగా మానవు. సో కొద్ది క్షణాలు ఆగితే ఆ పాప బిద్దరపోతుంది. ఇక్కడికి సారీ డాడీ అంటుంది. ఏమైందమ్మా, ఎందుకంత పరిగెట్టుకుంటా వచ్చావు? డాడీ మీ టై ఫోల్డ్ ఉంది, అది తీద్దామని వచ్చాను అని చెప్పింది అనుకోండి. ఇంటెన్షన్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. సో నో ప్రాబ్లం అమ్మా, ఈసారి బీ కేర్ఫుల్, నీకేం కాలేదు కదా అన్నారు అనుకోండి. ఆ మూమెంట్లో ఎలాంటి డెమోన్స్ట్రేషన్ ఇచ్చావు నీ పాపకి? సో దట్ వాజ్ కాల్డ్ పేరెంటింగ్. అందుకే మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు. మరొక అర్థం ఏంటంటే తల్లి యొక్క లక్షణాలు, మాతృతత్వం. మొదటి కావాల్సింది షిరిడి సాయిబాబా గుడికి వెళ్తే శ్రద్ధ, సబరి, డెడికేషన్ అండ్ పేషెన్స్. తల్లికి ఉండే లక్షణాలు ఏంటంటే ఇంకా ప్రేమ, క్షమించే తత్వం, త్యాగం, ఫ్రెండ్షిప్. సో ఇవి ముందు అలవర్చుకోవాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు. రెండవది పితృతత్వం, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. గురుతత్వం, ఆచరించే తత్వం. మీరందరూ కూడా నేను చెప్పింది చేస్తారా ఒకసారి? సో నేను చెప్పింది ఫాస్ట్గా చేయండి. మీ ముక్కు టచ్ చేయండి గట్టిగా. మీరు అందరూ ఏం చేశారు? నేను చెప్పినట్టు చేశారా, చేసినట్టు చేశారా? చెప్పినట్టు చేశారా, చేసినట్టు చేశారా? అంటే దీని అర్థం ఎవడు కూడా చెప్పినట్టు చేయడు, చేసినట్టు చేస్తారు. పిల్లలకి తెగ లెక్చర్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు వినరు. మనం కనుక ఆచరిస్తే అప్పుడు తెలియకుండానే అది వాళ్ళకి వెళ్తుంది. గాంధీ గారు చెప్పినటువంటి బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్న దాంట్లో అర్థం అదే. ఒక గ్రేవ్ యార్డ్ మీద రాస్తుందట, నేను ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. దేశాన్నన్నా మారుద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయాను. నా గ్రామాన్నన్నా మారుద్దాం అనుకున్నాను, ఎవరు నన్ను పట్టించుకోలేదు. కనీసం నా కుటుంబాన్నన్నా మారుద్దాం అనుకున్నాను, సార్ నా ఫ్యామిలీ నా మాట వెళ్ళలేదు. ఆఖరికి ఒక వ్యక్తిని మారుద్దాం, నా భార్యను అనుకున్నాను. ప్రపంచంలో కల్లా ఏదైనా ఇంపాసిబుల్ అంటే అది ఇది అని తెలిసిపోయింది. ఆఖరికి లాస్ట్ మినిట్లో అనిపించింది, అసలు నేనే మారితే నా భార్య, కుటుంబం, గ్రామం, దేశం, ప్రపంచం మారడానికి కారణం అయిండేవానేమో అని. You cannot change anybody. If at all you want to change, that is only the one person you can change, that is yourself. So గెద్ద ఎలా పేరెంటింగ్ చేస్తుందంటే చాణక్యుడు చెప్తాడు, పిల్లల్ని ఎలా పెంచాలంటే 5 ఏళ్ల వరకు మహారాజులాగా పెంచు. ఎందుకంటే మహారాజు ఆర్డర్కి నో చెప్పకూడదు. కింగ్ లాగా పెంచు. 6 నుంచి 14, 16 సంవత్సరాల వరకు యువరాజులాగా పెంచు. యువరాజుకి ట్రైనింగ్ ఇవ్వాలి, యువరాజుకి శిక్షణ ఇవ్వాలి, యువరాజుకి గురువు దగ్గరికి పంపించాలి, యువరాజుకి నో చెప్పొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏది ఎస్ చెప్పాలి, ఏది నో చెప్పాలి, అది చెప్పాలి. కానీ ప్రతి దానికి ఎస్ చెప్పారనుకోండి ఏమవుతారు పిల్లలు? సో బైక్ కావాలంటే వాడు వయసుకి మించిన బైక్ కొనిపించుకుంటాడు. ఎవరు లైఫ్ రిస్క్? సో నాకు ఆ అమ్మాయి ఇష్టమని ఒకవైపు నుంచి డిసైడ్ చేసేస్తాడు.
ఐ లవ్ యూ అంటాడు, నువ్వు నన్ను ప్రేమించు, లేదా నేను చచ్చిపోతా, లేదా నేను చంపేస్తా. ఈ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి దానికి ఎస్ చెప్పడం వల్ల. దేనికి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి. కానీ నో చెప్పి ధైర్యం ఉందా మనకి? ఏ సేల్స్ మెన్ అన్నా 6 సార్లు అడిగితే కానీ సేల్స్ రాదట. ఎన్ఓ ఆన్ అవుతుంది. సేల్స్ మెన్కి తెలుసో తెలియదు కానీ పిల్లలకి తెలుస్తుంది. ఎందుకంటే ఎనీ బిహేవియర్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ విల్ బి రిపీటెడ్. ఏ ప్రవర్తన అన్నా దాన్ని గుర్తించి అది రిపీట్ అవుతుంటే, సో ఎనీ బిహేవియర్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్, ఏది గుర్తించి దాన్ని బహుమతి ఇస్తే అది రిపీట్ అవుతుంది. పిల్లవాడు ఎప్పుడైనా ఏడ్చినప్పుడే ఏరా అలా ఉన్నామని ఎత్తుకుంటే వాడు ప్రతిదానికి ఏడుస్తాడు. సో గుర్తించాల్సింది వాడు హ్యాపీగా ఉన్నప్పుడు, గుర్తించాల్సింది వాడు మంచి పని చేసినప్పుడు. సో వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొచ్చాడు, అన్ని 90, 92, 93, 65. ఏది గుర్తిస్తారు మీరు? బాగా వచ్చినాయా రానియా? ఎరా ఏమైంది ఇది 65 అంటాడు. ఈయనకి ఎప్పుడు 33 కూడా వచ్చి ఉండవు. సో ఫస్ట్ వీ నీడ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ దెమ్, దెన్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్. ఎగ్జామ్స్ ఆర్ అసెస్మెంట్. నిజం చెప్పాలంటే ఎగ్జామ్స్ అన్నవి నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ పేరెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ టీచర్స్. తను ఏ సబ్జెక్టు సరిగ్గా చెప్పలేకపోతుందని తెలుసుకోవడానికి టీచర్స్ కూడా ఎగ్జామ్ ఉపయోగం. సో మీ పిల్లలు ఎంతమంది ఎక్స్ట్రాడినరీ ఉన్నారు? ఎక్స్ట్రాడినరీ పిల్లలు తల్లిదండ్రులు చేతులు ఎత్తండి. యావరేజ్ పిల్లలు, ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు కదా. మనకి ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్ బ్రాండింగ్ వేసినాయి, ఫాస్ట్ స్లో ఇలా రకరకాల బ్రాండ్స్. ఓ స్కూల్లో కొత్తగా కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి కొత్తగా టీచర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. దీస్ ఆర్ ద మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ స్కూల్. మీకు అప్పచెప్తున్నాం వీళ్ళని. సో వీళ్ళ రిజల్ట్స్ మీ చేతిలో పెట్టాం. సో వాళ్ళని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తుంది మేనేజ్మెంట్. 3 monthsలో వీళ్ళ పర్ఫార్మెన్స్ 30% ఇంప్రూవ్ అయింది, 6 monthsలో 50%, 9 monthsలో దే 100% ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఆ టీచర్స్ని పిలిచి వాళ్ళని కంగ్రాచులేషన్స్ అండ్ మిమ్మల్ని సన్మానిస్తున్నాం. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ని జీనియస్గా చేసినందుకు. అది మా గొప్పతనం ఏముందండి, మీరు మీ స్కూల్స్లో ఉన్నటువంటి బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి మాకు ఇచ్చారు, వాళ్ళ రిజల్ట్స్ రావడం అనేది వాళ్ళ గొప్పతనం తప్ప మాది కాదు అని. అప్పుడు మేనేజ్మెంట్ యాక్చువల్గా చెప్పిందట, సో యాక్చువల్గా వాళ్ళు జీనియస్ స్టూడెంట్స్ కాదమ్మా, వెరీ ఆర్డినరీ స్టూడెంట్స్, మేము ర్యాండమ్గా పికప్ చేసి ఇచ్చాం, కానీ మీకేం చెప్పాం, దే ఆర్ ద మోస్ట్ బ్రిలియంట్ అని మీకు చెప్పడం వల్ల వాడికి అర్థమవ్వకపోతే వాడిది కాదు ఫాల్ట్, నేను ఎలా నేర్చుకుని చెప్పాలి అని నీవు ఓపిక్గా ప్రేమతో చెప్పావు. వాడికి చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవడూ అలా చెప్పలేదు. సో పీపుల్ బికమ్ వాట్ యు ఎక్స్పెక్ట్ దెమ్ టు బికమ్. ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అది అవుతారు. ఒకప్పుడు మనం కథ విన్నాం, ఒక అతనికి గద్దగుడ్డు దొరికింది, ఇది ఎక్కడ పెట్టాలి అనుకుని కోడి బిడ్డ దగ్గర పెట్టాడు. కోడి గుడ్లతో పాటు గద్దగుడ్డు కూడా అది పొదిగింది, పిల్లలు వచ్చినాయి. కోడి పిల్ల కిందకి చూస్తుంది, గద్ద పైకి చూస్తుంది. సో ఈ గద్ద అడిగింది, అమ్మ నేను కూడా ఆ గద్దలా ఎగరగలనా అని. వాళ్ళ అమ్మ, చా ఊరుకో, మన మిడిల్ క్లాసు, ఏదో చదువుకుని ఉద్యోగం చేస్తామంటే నీ కళలు ఏంటి అని మనం పోస్తాం కదా మనం. సో ఇలా అన్ని చేసేటప్పటికి ఇంకా నా బతికింతే అనుకుని ఏదో మొత్తం మీద కష్టపడి చదువుకుని ఉద్యోగం చేయడం కోసం ఏరుకుంటుంది. ఈ లోపల గద్ద వచ్చింది. సో గద్ద వచ్చి కోడి పిల్లని పట్టుకెళ్దామంటే గద్ద తిరుగుతుంది దాంట్లో. ఇదేంటి మా జాతి ఇక్కడ ఉందని దాన్ని అడిగితే, ఇక్కడ ఎందుకున్నావు అంటే నేను కోడి పిల్ల కదా ఇక్కడే ఉంటాను. కాదు నువ్వు గద్దవి నాలా ఎగరొచ్చు. కాదు మా అమ్మని అడిగాను కాదని చెప్పింది. ఇంక దీనికి చెప్తే లాభం లేదని దాన్ని పట్టుకుని పైకి తీసుకెళ్ళి పైకి వెళ్ళి వదిలేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? మా ప్రోగ్రాంలో నాగేశ్వరరావు గారు మేము చేసే పని ఏంటంటే పైకి తీసుకెళ్ళి వదిలేయడమే. సో గద్దెలు అయితే మాత్రం డెఫినెట్గా ఎగురుతారు. సో సిమిలర్లీ మనం వేసే బ్రాండింగ్స్ వల్ల ఎలా ఉంటుందంటే, ఒక జాడీలో లోపల జీడిపప్పు ఉంది, పైన లేబుల్ మిర్చి అని వేస్తే ఎలా జీడిపప్పు కోసం ఎతకరో అలా మన యొక్క స్కూల్స్ యావరేజ్, వాళ్ళు ఫెయిల్, ఇలా రకరకాల బ్రాండ్స్ చేయడం వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళు ఫెయిల్ అనుకుంటారు. యు ఆర్ నెవర్ ఫెయిల్యూర్ మ్యాన్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్కి 10th క్లాస్లో ఇంగ్లీష్లో మార్కులు రాక ఫెయిల్ అన్నారు, కానీ ఆయన క్రికెట్లో సక్సెస్ అయ్యాక మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంగ్లీష్ సిలబస్లో సచిన్ టెండూల్కర్ పాఠం పెట్టిందంట. సో ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ వేరే, స్కూల్స్ అన్ని ఇంటెలిజెన్స్ గుర్తించలేవు. హార్వర్డ్ గార్డ్నర్ అని ఆయన మనిషి లోపల 10 ఇంటెలిజెన్సెస్ ఉంటాయని కనిపెట్టాడు ఆయన. దీన్నే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటారు. అంటే ఇవి కొంతమందికి కెన్ యూ కన్వర్ట్. సో 10 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి. లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, కెనస్థెటిక్ బాడీ ఇంటెలిజెన్స్. డాన్సర్స్ కానీ ఒక డాక్టర్ సర్జరీ కానీ దేర్ బాడీ ఈజ్ ఇంటెలిజెంట్.
ఆర్ అథ్లెట్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ. స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ మానవ సంబంధాలు, దే కెన్ ఈజీలీ ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఇంట్రాపర్సనల్ సెల్ఫ్ అవేర్నెస్, దే బికమ్ లీడర్స్, దే హ్యావ్ ఇంట్యూటివ్ ఇంటెలిజెన్స్. సో ఇలా 10 రకాల ఇంటెలిజెన్సెస్లో 4 ఇంటెలిజెన్సెస్ డామినెంట్ ఉంటాయట. ఒకవేళ ఈ ఇంటెలిజెన్స్ బేస్డ్ కనుక అతను కనుక కెరీర్ ఎంచుకుంటే he can easily excel in that field. The best waste of time waste in life is doing something very well which you should not be doing at all. జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే నువ్వు చేయక్కర్లేని పనిని చాలా బాగా చేసేయడానికి ఒక జీవితాన్ని వెచ్చించడం. ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్, ఇట్స్ ఎ లైఫ్ వేస్ట్. జాబ్ వేరు, కెరియర్ వేరు. జాబ్ అంటే జీతాన్ని ఇచ్చేది, కెరియర్ అంటే జీవితాన్ని ఇచ్చేది. కెరియర్ అంటే నీ అంతర్గత సామర్థ్యాన్ని నిరంతరం పెంచుతూ ఉంటుందో అది నీ కెరియర్. సో మీ మధ్యనే నన్ను ఒక ఐడిబిఐ బ్యాంక్ నన్ను ట్రైనింగ్ కోసం పిలిచింది. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ నా పార్టిసిపెంట్స్ ఎవరంటే DGMs అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్స్. ఒక్కొక్కరు మినిమం ఒక 50-100 బ్రాంచెస్ని మేనేజ్ చేస్తారు, కొన్ని వేల కోట్లు మేనేజ్ చేస్తారు. వాళ్ళ యావరేజ్ ఏజ్ 45 to 50. దే మైట్ హ్యావ్ అటెండెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ మీద చెప్పాలి, వాళ్ళకి టీమ్స్ ఎనర్జీ మీద చెప్పాలి. సో నేను ఇంతవరకు అలాంటి ఆడియన్స్ని అడ్రస్ చేయలేదు, ఆ సబ్జెక్ట్ నేను చెప్పలేదు. ఐ హ్యాపీలీ యాక్సెప్టెడ్. ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే నాకు తెలిసింది చెప్పడానికి నేనేమి కొత్తది నేర్చుకునేది లేదు. ఐ జస్ట్ రిపీట్ నాకు తెలిసినది. తెలియంది చెప్పడానికి నేను 4 days ఎక్సర్సైజ్ చేశాను. సో వాళ్ళకి చెప్పడానికి నేను ఆ యొక్క ప్రజెంటేషన్కి నేను 4 days నేర్చుకున్నానంటే నేను ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా రియలీ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పార్టిసిపెంట్స్, దే రియలీ లవ్డ్ మీ లైక్ ఎనీథింగ్. సో నాకు డబ్బులు కూడా ఇచ్చారు నేను చెప్పినందుకు. సో నిజానికి ఆ ప్రోగ్రామ్ తర్వాత ఎవరు ఇంప్రూవ్ అయ్యారు మోర్ దెన్ ద పార్టిసిపెంట్స్? సో అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ మేడ్ మీ బెటర్. అంటే నా కెరియర్ అన్నది ఏంటంటే నా అంతర్గత సామర్థ్యాన్ని నిరంతరం పెంచుతూ ఉండేది కెరియర్. కేవలం మీ పని గంటలకు డబ్బులు ఇచ్చేది జాబ్. కండక్టర్ 30 years పనిచేసాడండి, ఆయనకి ఏమైనా ఎక్స్ట్రా జీతం ఇస్తారా? బాడీ తోటి పనిచేసేవాడిని లేబర్ అంటారు, మైండ్ తోటి పనిచేసేవాడిని ఇంజనీర్ అంటారు, హార్ట్ తోటి పనిచేసేవాడిని ఆర్టిస్ట్ అంటారు, సోల్ తోటి పనిచేసేవాడిని లీడర్ అంటారు. సో ఈ 4 కాంబినేషన్ కావాలి మనకి. ప్యాషన్ ఇన్ ద బెల్లీ, కాంపాషన్ ఇన్ ద హార్ట్, ఇన్నోవేషన్ ఇన్ ద బ్రెయిన్. మనకి భవిష్యత్తు లీడర్స్ ఎలాంటి వాళ్ళు కావాలంటే మనకి టెక్నో కమర్షియల్ బ్రెయిన్స్ అంటారు. అంటే 5 మైండ్స్ డెవలప్ చేయాలంట. భవిష్యత్తులో మనం గనక పిల్లలు గొప్ప వాళ్ళుగా ఉండాలంటే 5 మైండ్స్ అవసరం అంటే. ఈ 5 మైండ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో మొదటిది డిసిప్లైన్ మైండ్. డిసిప్లైన్ అంటేనే మనకి చాలా నచ్చని పదం, అది ఇంగ్లీష్ డిక్షనరీలో. క్రమశిక్షణ అస్సలు నచ్చని పదం. కానీ ఆలోచనలో క్రమశిక్షణ. రోజుకి 30 నుంచి 60 వేల ఆలోచనలు. ఈ ఆలోచనని నువ్వు ఎంత వాడుకుంటున్నావు, ఈ ఎనర్జీని ఎంత వాడుకుంటున్నావు? ఒక వరదలాగా వస్తే అది మనం కనుక ఆనకట్ట కట్టకపోతే అది సముద్రంలోకి వెళ్ళి వృధా పోతుంది. సిమిలర్లీ నీ థాట్ ఎనర్జీని నువ్వు ఎంత వాడుకుంటున్నావు? 7 ఏళ్ళ వరకు బ్రెయిన్ పెరగదండి, ఫిజికల్గా ఫామ్ అవ్వదు. అందుకే వాళ్ళకి 5 years వరకు అమెరికాలో కూడా స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకోరు. మన ఇండియాలో కూడా చాలా 20 సంవత్సరాల క్రితం 5 years వరకు స్కూల్కి పంపించేవారు కాదు. మేబీ ఇప్పుడు ఫాలిక్ యాసిడ్ లాంటి పిల్లల వల్ల, మరి ఇంటర్నెట్ వల్ల పిల్లలు చిన్నప్పుడే చాలా తెలివితేటలతో పుట్టేస్తున్నారు. 5 ఏళ్ళ వరకు ఇంట్లో పెట్టుకుంటే ఆ పేరెంట్స్ తట్టుకోలేరు పిల్లల మీద. అందుకని ఇవాళ స్కూల్స్కి ఫీజు ఎందుకంటే వాళ్ళు భరించినందుకు ఇవ్వాలి, నేర్పించినందుకు కాదు. సో అందుకని మనం 2 ఏళ్ళకో 2.5 ఏళ్ళకో స్కూల్కి పంపించేస్తున్న వేళ. కానీ 5 ఏళ్ళ వరకు లెఫ్ట్ బ్రెయిన్కి నేర్పించకూడదట, ABCD నేర్పించకూడదు, రైట్ బ్రెయిన్కి నేర్పించాలి. అంటే పిక్చర్స్ ద్వారా చెప్పాలి, సెన్సెస్ ద్వారా చెప్పాలి వాళ్ళకి, నాట్ త్రూ లాంగ్వేజ్. బికాస్ ఫస్ట్ వాళ్ళకి రైట్ బ్రెయిన్ ఈజ్ ద ఇమాజినేటివ్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్. సో లెఫ్ట్ ఈజ్ లాజిక్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో డిసిప్లైన్ మైండ్ అనేది 7 నుంచి 14 వరకు మౌల్డింగ్ ఇయర్. మొక్కే వంగనప్పుడు మానే వంగునా ఉన్నారు. ఈ సమయంలో సరైనటువంటి దిశానిర్దేశం జరగాలి. 7 to 14 ఫండమెంటల్స్ రావాలి వాళ్ళకి. అందుకే 10th class తర్వాత ఇంటర్మీడియట్, అంటే 10th class 14 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి క్లారిటీ రావాలి, ఎందులో నేను ఎక్సెల్ అవ్వగలుగుతాను. సో 10th తర్వాత ఇంటర్మీడియట్లో దాన్ని బట్టి గ్రూప్ ఎంచుకోవడం ఉంటుంది. కానీ మనం ఇవాళ ఎలా ఎంచుకుంటున్నాం? మనం లక్ష్యం అంటూ లేని బ్రతికే దండగా, లక్షలాది మంది లేరా మందగా అని అందరూ ఎటు వెళ్తే అటే. వి డోంట్ హ్యావ్ సో క్లారిటీ ఆన్ వాట్ వి వాంట్. సో
ఈ డిసిప్లైన్ మైండ్ అనేది ఎందుకు అవసరం అంటే 14 సంవత్సరాలకి హార్మోన్స్ డెవలప్ అవుతాయండి. మనకి గాడ్ అంటే ఏంటంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే ఏంటి? సో 14 ఇయర్స్కి ఫిజికల్లీ బాడీ ఈజ్ రెడీ టు ప్రొడ్యూస్ బేబీస్. అంటే క్రియేటివ్ ఎనర్జీ, అంటే సెక్స్ ఎనర్జీ ఈజ్ యాక్టివ్. దాన్ని కనుక ఒక లక్ష్యానికి మార్చకపోతే మైండ్స్ అన్ని ఒక యూత్కి ఇంటర్నెట్ ఇచ్చి ఏ గోలు లేకపోతే బై డిఫాల్ట్ కత్తిరినా కైఫ్ అనే కొడతాడు. బికాస్ బై డిఫాల్ట్ మన ఇంద్రియాలన్నీ మనని డిస్ట్రాయ్ చేయడానికి ఉన్నాయి. బై డిజైన్ ఇంద్రియాలన్నీ మనకి సర్వెంట్ అవుతాయి. దే ఆర్ నెవర్ మాస్టర్. మైండ్ ఈజ్ ఎ గ్రేట్ సర్వెంట్ అండ్ ఎ పూర్ మాస్టర్. సో మన యొక్క హార్ట్ డిసైడ్ చేయాలి మనం ఏం కావాలి జీవితంలో అన్నది. మైండ్ విల్ సర్వ్ యూ టు గెట్ వాట్ యు వాంట్. ఈ ఇంద్రియాలు అన్నవి ఏంటంటే ఒక రథానికి 5 గుర్రాలు ఉన్నాయి, పగ్గాలు ఉన్నాయి, రథసారథి ఉన్నాడు, రథంలోని వ్యక్తి, జెండాపై కపిరాజు. ఈ 5 గుర్రాలు నీ ఇంద్రియాలు. నీకు లక్ష్యం ఉంటే నువ్వు చూసేది కూడా దాన్ని బట్టి కనబడుతుంది, వినపడేది దాన్ని బట్టే. సో నీ అన్ని ఇంద్రియాలు కూడా తెలియకుండా స్కాన్. దీన్నే రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అంటారు. అంటే ఒకసారి నీకు ఏదన్నా ఒక ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే తెలియకుండా నీకు అలాంటి వాటిని ఆకర్షిస్తారు. సో ఈనాడు మన పేపర్ చూసినా, టీవీ చూసినా, యూట్యూబ్లో చూసినా రిలేటెడ్ టు దట్ వీడియోసే మీకు కనబడతాయి. అలాంటి డిస్కషన్, అలాంటి పుస్తకాలను ఆకర్షిస్తారు. సో ఈ యొక్క 14 ఇయర్స్కి మేము కనుక క్లారిటీ వస్తే థాట్ డిసిప్లైన్. సో యండమూరి వీరేంద్రనాథ్ గారు పేరెంటింగ్ గురించి చెప్పడానికి ఎందుకు అంత డిజర్వింగ్ పర్సన్ అంటే ఆయన హౌ టు స్టడీ, వెన్ టు స్టడీ, వేర్ టు స్టడీ అనే పుస్తకంలో తన అబ్బాయి గురించినటువంటి సక్సెస్ స్టోరీ రాశారు. ఎలాగ యంగ్ ఏజ్లో 21 ఇయర్స్కి ఆయన వరల్డ్ బ్యాంక్లో ఒక చార్ట్ అకౌంటెంట్గా అపాయింట్ అయ్యాడు. ఐ థింక్ ప్రస్తుతం ఆయన వయసు 30-35 ఇయర్స్ కూడా ఉండదు, కానీ ఆయన జీతం నెలకి 10 లక్షల రూపాయలు. ఆయన ఇన్వెస్ట్ చేసింది చార్ట్ అకౌంటెంట్స్కి నాకు అప్పట్లో ఆయన రాసిన ప్రకారం 12,500, 12,500. కేవలం అబ్బాయికి ఇచ్చింది ఏంటంటే ఏ ఏజ్లో ఏది సాక్రిఫైస్ చేయాలి, నీ థాట్ని ఎలాగ ఫోకస్ చేయాలి, అంతే ఆయన ఇచ్చింది. దట్స్ ఆల్. సో ఎప్పుడైతే ఈ యొక్క క్లారిటీ వచ్చిందో ఆటోమేటిక్గా ఫోకస్ షిఫ్ట్ అవుతుందండి. అబ్దుల్ కలాం గారికి పెళ్ళి అవ్వలేదు, కానీ ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లల పేర్లు తెలుసా మీకు? అగ్ని, పృథ్వీ, ఆకాష్, ఇన్సాట్ 1, బి, ఇవన్నీ కూడా ఆయన పిల్లలు. ఒకవేళ ఆయనకి పెళ్లి కాలేదు, లక్ష్యం లేదనుకోండి, ఈ ఎనర్జీ అంతా ఎటు వెళ్ళాలి? వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఫర్నేస్ ఉంది, ఫుల్ స్టీల్ లిక్విడ్ అయ్యింది, దానికి అవుట్లెట్ లేకపోతే ఏమవుతుంది? సిమిలర్గా చాలా మంది యూత్ ఎందుకు వాళ్ళు వేరే ఆలోచనలతోటి వాళ్ళ మైండ్ పాడు చేసుకుంటున్నారంటే బికాస్ దే హ్యావ్ నాట్ యెట్ గాట్ క్లారిటీ ఆన్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. సో అందుకే ఎప్పుడు కూడా నేను ఈ వీడియో చూపిస్తుంటాను. ఈ వీడియో లాగా ఫుట్బాల్ ఆడితే మనందరం ఎలా ఉంటాం ఒకసారి చూడండి. కొంతమంది కాలేజీలో గ్రూప్ పెట్టుకుంటారు, వాళ్ళు క్లాస్ ఎగ్గొట్టేసి వాళ్ళ సినిమాకి వెళ్ళి చాలా సాధించినట్టు ఫీల్ అవుతుంటారు. అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఎవరి కెరియర్ అది? పేరెంట్స్ కెరియరా, ఫ్యాకల్టీ కెరియరా, వాళ్ళ ఓన్ కెరియరా? బికాస్ దే ఆర్ నాట్ బ్యాడ్. వాళ్ళ పిల్లలు ఫిజికల్గా పెరిగినంత మాత్రాన మానసికంగా పెరిగినట్టు కాదు. జ్ఞాన వృద్ధుడు అన్నారు. సైకలాజికల్ ఏజ్ మ్యాటర్స్, నాట్ యువర్ ఫిజికల్ ఏజ్. సో ఇవాళ మలాలా అనే అమ్మాయి నోబెల్ బహుమతి గ్రహించింది. అమ్మాయి వయసు ఎంత? జ్ఞాన వృద్ధుడు. సో ఇవాళ ఐక్యూ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీ లైఫ్ని మీరు ఎలా డీల్ చేయగలుగుతున్నారు, ఫెయిల్యూర్స్ని ఎలా డీల్ చేయగలుగుతున్నారు. సో ఒక 3,000 పేటెంట్స్ కనుక్కున్నటువంటి ఒక వ్యక్తి, 3,000 పేటెంట్స్ అంటే సైంటిస్టు, ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇన్ని ఎలా కనుక్కోగలిగారు, ఇంత సక్సెస్ఫుల్ సైంటిస్ట్ మీరు ఎలా అవ్వగలిగారని. నేను 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా తల్లి నేర్పినటువంటి పాఠం నేను ఇంత గొప్ప సైంటిస్ట్ అవ్వడానికి కారణం ఏంది అన్నాడు. ఏంటి ఆ పాఠం ఏంటంటే 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫ్రిడ్జ్లోంచి పాల బాటిల్ తీస్తే జారిపోయింది, పగిలింది. సో పాలన్నీ ఒలిగిపోయినాయి. ఈ సౌండ్కి వంట చేస్తున్న తల్లి వింది, బయటికి వచ్చింది. ఇదే మన తెలుగు రాష్ట్ర ప్రజల తల్లులు అయితే ఏం చేస్తారు? వెంటనే ఇంకో మోత మోగుతుంది. కానీ ఆ తల్లి అది చూసి ఆశ్చర్యపోయిందట. వావ్, పాలు ఇంతలాగా నేను ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ అందట్. సో ముందు అబ్బాయి కుదురు పడ్డాక ఆ తల్లి అబ్బాయిని అడిగింది, ఓకే స్లిప్ అయిందా, ఓకే అని క్లీన్ చేసింది గ్లాసెస్ అన్ని. డూ యూ వాంట్ టు ప్లే ఇన్ మిల్క్ అన్నాడు. పాలల్లో ఆడుకోవాలందా నీకు? ఎస్ మమ్మీ అన్నాడు. అయితే ఆడుకో. ఎప్పుడు ఆడుకోలేదు పాలల్లో, విపరీతంగా ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత ఈ మెస్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరి ద్వారా జరిగింది? ఐఎమ్ రెస్పాన్సిబుల్, సో లెట్ us క్లీన్ ఇట్.
3 ఆప్షన్స్ ఇచ్చింది. క్లాత్ ద్వారా క్లీన్ చేద్దామా, స్పాంజ్ ద్వారానా, మార్ఫ్ ద్వారానా. వాడు ఆప్షన్ ఎంచుకున్నాడు, 2 క్లీన్ చేశారు. ఓకే, ఎందుకు ఇంత జరిగింది? నీకు పట్టుకోలేకపోయావు, యూ కుడ్ నాట్ హోల్డ్ ఇట్ ప్రాపర్లీ. లెట్స్ ప్రాక్టీస్ ఇన్ బ్యాక్ యార్డ్కి వెళ్ళి వాటర్ పోసి ఎలా పట్టుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు అని అతనికే హోల్డ్ చేసి జారి ఒక హోల్డ్ చేసి ఎస్ మమ్మీ నౌ ఐఎమ్ ఏబుల్ టు హోల్డ్. సో అలా అతను నేర్చుకున్నాడట. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నాకు జీవితంలో తెలిసింది ఏంటంటే మేకింగ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, బట్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ బట్ ఏ క్రైమ్. సో తప్పులు చేయడం తప్పు కాదు అని నా తల్లి నేర్పిన పాఠం నేను ఇంత గొప్ప సైంటిస్ట్ అవడానికి కారణం ఏంది అని. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో మన ఇవాళ పేరెంట్స్గా పిల్లలకి డెమోన్స్ట్రేట్ చేయాల్సింది హౌ స్ట్రాంగ్ వీఆర్ ఎమోషనల్లీ. బాధపడకూడదని కాదు, దేనికి ఎంతసేపు బాధపడాలి. సో అందుకే మనకి ఎండమూరి గారు చెప్తా ఉంటారు, ఆనందంలో వాగ్దానాలు ఇవ్వకూడదు, విషాదంలో నిర్ణయాలు తీసుకోకూడదు. బికాస్ బోత్ ఆర్ ఎమోషన్స్. సో డిసిప్లైన్ మైండ్ ఏంటంటే మీ యొక్క మైండ్ ఫ్యూచర్ అలాంటిదంటే 5 ఎకరాలు దున్నుంచారు, ఏ విత్తనాలు వేయలేదు, ఏం పెరుగుతాయి? వీడ్స్, కలుపు మొక్కలు పెరుగుతాయి. ద ఫ్యూచర్ అన్నది ఖాళీ, ఎంటీ బోర్డ్. మీరు ఏదన్నా రాయకపోతే ఎవరొకరు రాస్తారు మీ ఫేట్. ఖాళీ బోర్డు మీద ఏదన్నా రాయొచ్చు, కానీ పాస్ట్ అన్నది ఎలాంటిదంటే రాసేసిన బోర్డు. మీరు ఫ్యూచర్లో ఏమి రాయకపోతే పాస్టే ఫ్యూచర్లోకి ఎంటర్ అయిపోతుంది. అందుకని ఫ్యూచర్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే కనుక అది విజన్ వేరు, గోల్ వేరు. సో హౌ డు యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్ అన్నది ఏ యొక్క లీడర్ని చూసినా వాళ్ళు విజనరీస్. సో సిమిలర్లీ యూ మస్ట్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ డ్రీమ్. ఇందాక గణేష్ గారు చెప్పినట్టు అలైన్మెంట్, ఆ డ్రీమ్కి ఇతని యొక్క డైలీ హ్యాబిట్స్కి ఇతని యొక్క యాక్షన్స్కి సంబంధం ఉందా? ఇట్స్ ఎ రివర్స్ ఇంజనీరింగ్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎలా ప్లాన్ చేస్తాం? సపోజ్ ఇక్కడ ఇది శాటిలైట్ ఉందండి, ఈ శాటిలైట్ నుంచి చివరికి ఎలా వస్తారు వీళ్ళందరూ? ఎప్పుడైతే ఇమేజిన్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం చేయాలన్నది ఆటోమేటిక్గా ప్లాన్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద డిసిప్లైన్ మైండ్. సో వన్స్ ఎంగేజ్మెంట్ అంటారు దీన్ని. అంటే మీరు ఎప్పుడైతే ముత్యాల రాజు గారి పేరున్నారా, IPS IAS పాస్ అయ్యారు, ఆయన ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నారు ఈస్ట్ గోదావరిలో. ఆయన కోచ్ ఎవరన్నా ఉన్నారా? ఆయనకి కోచింగ్ బయట తీసుకున్నారా? ఎలా ఆయన పాస్ అయ్యారనేది మన అందరికీ తెలుసు. ఈజ్ ఎ సన్ ఆఫ్ ఎ ఫిషర్ మ్యాన్. చిన్న ఐలాండ్లో ఉండేవారు, కానీ ఆయనకి ఒక పడవ మునిగిపోయి చాలామంది చచ్చిపోతూ ఉంటే ఎవరు ఇదంతా కావాలంటే మార్చగలరు వీళ్ళ ఫేట్ని అంటే కలెక్టర్ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద పీపుల్. సో నా ప్రజలకు నేను సర్వీస్ చేయాలి అన్నటువంటి ఆ విజన్ తోటి మొదలుపెట్టాడు. కానీ ఈవేళ మనకి చాయిసెస్ ఎలా ఉంటున్నాయి? ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు, 3 అమ్మాయిలు ఉన్నారు. సో ముందు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, చాలా నచ్చింది, పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి, మంచి ఉద్యోగం చేస్తుంది. సో అయితే ఈ అమ్మాయిని చేసుకుంటే కట్నం ఇవ్వం బాబు, పెళ్లి ఖర్చులు కూడా ఇయ్యే అన్నారు. హార్ట్కి నచ్చింది కానీ ఈ డీల్ మైండ్కి పెద్ద నచ్చలేదు. ఇంకో అమ్మాయిని చూపించారు, ఈయనకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద అమ్మాయి ఉంది. సో పెద్ద నచ్చలేదు, 2 సార్లు డైవర్స్ అయింది. సో ఆవిడ ఈయన కంపాటబుల్ అనిపించలేదు, కానీ ఆ అమ్మాయిని చేసుకుంటే 50 లక్షలు కట్నం ఇస్తా అన్నారు. హార్ట్కి పెద్ద నచ్చలేదు కానీ మైండ్కి ఏదో బాగానే ఉందనిపించింది. ఇంకో అమ్మాయిని చూపించారు, 45 ఇయర్స్, ఈయనకంటే 10 ఏళ్ళు పెద్ద అమ్మాయి, ఈయనకి అస్సలు నచ్చలేదు. ఇప్పటికి 3 సార్లు డైవర్స్ అయింది. కాదు, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు రెడీమేడ్ పిల్లలు కూడా ఉన్నారు. సో ఆవిడని చేసుకుంటే సగం ఆస్తి ఇస్తాం, 5 కోట్లు అన్నారు. ఈయనకి ఏది బెస్ట్ అంటారు? ఫస్టా, సెకండా, థర్డా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయించాల్సింది అతను, మీరు కాదు. ప్రతి దాంట్లో దూరిపోకూడదు. ఏ ఉద్యోగం చేయాలి, అది ఏ కెరీర్ ఎంచుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అన్నది వ్యక్తిగత విషయం, ఎందుకంటే మీరు దాంతో జీవించాలి కనుక. సో ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు అనమాట. అతను ఏం అడిగాడంటే ఐడియా వచ్చింది, వయసు పెరిగి కొద్ది డీల్ పెరిగింది కదా అని, సరే మీకు ఇంకొంచెం ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి ఏమన్నా ఉందా అని అడిగాడట. అంటే మొత్తం ఆస్తి కూడా వస్తుంది కదా. అంటే ఈవేళ మన కెరియర్ చాయిస్ అన్నది ఎక్కడ మన టాలెంట్ ఉన్నది, ఎక్కడ మన ఆసక్తి ఉన్నది, ఎక్కడ మన పర్పస్ ఉన్నది అని కాకుండా ఎక్కడ ఎక్కువ డబ్బు ఉన్నది. దానివల్ల ఈవేళ మనిషికి కంఫర్ట్స్ పెరుగుతున్నాయి కానీ హ్యాపీనెస్ పెరగకపోవడానికి కారణం బికాస్ అవర్ చాయిసెస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. సో అందుకే మనిషికి కాన్షియన్స్ అంటే ఏంటి అన్నది ఇక్కడ మన పులి కూడా తన కాన్షియన్స్ తోటి టచ్లోకి రాగానే తన ప్రవర్తన మారిపోయింది. ఆ చిన్నపిల్లని చూడగానే దాని బిహేవియర్ మారిపోయింది. తనకి వేటాడినటువంటి ఫుడ్ కంటే కూడా ఆ పిల్ల యొక్క సేఫ్టీ కోసం ఆ నైట్ అంతా కాపలా కాస్తుంది. ఒక యానిమల్లోనే అంత మార్పు వస్తే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ యూ ఎవర్ క్వశ్చన్ దట్ వై ఆర్ యూ బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? వాట్ మస్ట్ బి ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? ఒక తేనెటీగ తన 1 కిలో తేనె పట్టుకోవడం కోసం భూమి చుట్టూ 3 సార్లు తిరిగినంత దూరం తిరుగుతుందంట.
40 లక్షల పూలని విజిట్ చేయాలట 1 కిలో తేనె కోసం. సో అయితే దాని యొక్క పని చేస్తూ ఉంటే దాని పర్పస్ కూడా జరుగుతుంది. దాని కాళ్ళకు ఉన్నటువంటి హెయిర్కి ఉన్నటువంటి గ్లూకి ఆ పాలిన్స్ పుప్పొడి అంటుకుని అలాంటి ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం జరిగి ఈ భూమి మీద 30% గ్రీనరీ నిలబడి ఉండడానికి ప్రధాన కారణం తేనెటీగట. అంటే ఒక తేనెటీగ కూడా తన పని చేస్తుంటే పర్పస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక తేనెటీగ జీవితానికే పర్పస్ ఉంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మీ లైఫ్కి నా లైఫ్కి ఒక పర్పస్ ఉండుండదా? సో మన జీవితంలో దేనికైతే నిర్దేశించబడతామో ఆ కర్తవ్యం నిర్వర్తించకపోతే మనం ఈ దేశానికి ఒక టెర్రరిస్ట్ కంటే ఎక్కువ ద్రోహం చేస్తున్నాం. అంటే మనకి వేళ ఒక కలాం గారు ఒక సైంటిస్ట్ కాకుండా ఆయన ఇంకొకటి ఏదన్నా ఒక రోల్ తీసుకుని ఉంటే ఒక క్లర్క్ అయి ఉండాడు అనుకోండి, దేశం ఏం కోల్పోయి ఉండేది. సో అలా ఎవరైనా కానీ తన గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఆ వృత్తి తీసుకోకపోతే మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటే సర్వైవల్ కోసం ఏదన్నా చేయొచ్చు. కానీ మన పిల్లల సర్వైవల్ కోసం ఎలా అన్నా సర్వైవ్ అవుతారు. జాబ్ చేసి సర్వైవ్ అవుతారు, జాబ్ లేకపోతే సర్వైవ్ అవుతారు, ఎంప్లాయీస్ సర్వైవ్ అవుతారు. ఈ భూమి మీద 50% ఏ పని చేయట్లేదు, అయినా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సర్వైవల్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ వాట్ మేక్స్ యూ అలైవ్, ఏది మన జీవించేలా చేస్తుంది అన్నది చాలా ముఖ్యం. గెద్ద పిల్లల్ని ఎలా పెంచుతుంది అంటే ఒక కొండ చివరిని పెడుతుందటండి పిల్లల్ని పెట్టిన తర్వాత అది గూడు పెట్టేటప్పుడు చితుకులతో గూడేస్తుంది, తర్వాత ముళ్ళేస్తుంది, తర్వాత దాని రెక్కలు తీసేసి గుడ్లు పెట్టి పొదిగి 4-5 వారాలు దానికి తిండి పెడుతుంది. తర్వాత ఆ పిల్లని తోసేస్తుంది, కొండ నుంచి తోస్తే వ్యాలీలో పడిపోతే అది ఎగరలేకపోతుంది. ఈ లోపల తండ్రి గెద్దెల్లి ఈపి మీద తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఈ లోపల రెక్కలు తీసేస్తుంది అంటే ముళ్ళు ఉన్నాయి, అంటే ఇంతకుముందు అంత కంఫర్ట్ జోన్ లేదు. కానీ అది తిట్టుకుంటాడు ఆ పిల్లలు, మా తల్లి ఎందుకింత కర్కోటకరాలు అయిపోయిందని. సో అందుకని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తే పడిపోతుంటుంది. ఆ పడిపోతా ఎగరడం నేర్చుకుంటాయట. ఎగరడం వచ్చే వరకు తల్లి తండ్రి ఆ ప్రాసెస్లో మాత్రమే హెల్ప్ చేస్తాయట. ఎందుకు గెద్ద ఆకాశానికి రాజు? సో తుఫాన్ వస్తే అన్ని గూటికెళ్తే ఆ గాలిని వాడుకుని గెద్ద మాత్రమే పైకి ఎగురుతుందట. 5 కిలోమీటర్ల నుంచి తన యొక్క ఆహారాన్ని పట్టుకుని ఫోకస్ మారకుండా కింద వరకు వస్తుంది. ఒకసారి అది గ్లైడ్ చేస్తే 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. సో ఎందుకు అది మళ్ళీ అది గుంపులుగా వెళ్ళదండి, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు అది చాలా సింగిల్గా ఉంటుంది. సో దాని ఎందుకంత లీడర్గా ఉందంటే దాని వెనకాల దాని పేరెంటింగ్ అన్నది అంత టఫ్ ఉందన్నమాట. అంటే ఈ పర్టికులర్లీ మీరు 6 నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలతో టఫ్గా ఉండకపోతే జీవితంలో వాళ్ళు టఫ్నెస్ని ఫేస్ చేయలేనటువంటి పిల్లలు తయారు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే 4 రకాలుగా పేరెంటింగ్ వైఖరి ఉంటుందంట. మీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పిల్లవాడు పరీక్షలో కాపీ చేస్తా పట్టుబడ్డాడు, మేము ఒకరోజు స్కూల్ నుంచి మీ అబ్బాయిని పంపించేస్తున్నాం, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని. పేరెంట్స్ 4 రకాలుగా రెస్పాండ్ అవ్వచ్చు లేదా రియాక్ట్ అవ్వచ్చు. మొదటి పేరెంట్స్ అంటే వాళ్ళు వెళ్తారు, విషయం తెలుసుకుంటారు, ఎమోషన్స్ లేకుండా చెప్తారు నువ్వు చేసిన తప్పు అని వాళ్ళకు కూడా టీచర్కి సారీ చెప్పి విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి ఒక 1 వీక్ ప్రివిలేజెస్ తీసేసి, ఎందుకంటే వాడికి చేసింది తప్పు అని తెలిసి విధంగా పనిష్మెంట్ ఇస్తాడు, నాట్ విత్ ఎమోషన్స్. రెండవ రకం పేరెంట్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళి వాడిని టీచర్ ముందే 4 పీకి, సో నా కడుపుని చెడబుట్టావు, అసలు నేను ఇలా పుట్టావు అని, ఇలా అయ్యావు అలా అయ్యో అని మొత్తం మీద చాలా ఆ కుర్రవాడు భయపడి అంత పనిష్మెంట్ ఇస్తారు. మూడవ క్యాండిడేట్ ఏంటంటే వాళ్ళు ఇంటెలిజెంట్ అనమాట, గారాబం పేరెంట్స్. వాళ్ళు వెళ్ళి వీడిని ఏమనరు, ఎందుకురా నేను మాట్లాడతాను కదా టీచర్తో ఊరుకోను పోని, ఈసారి క్షమించండి చిన్నపిల్లాడు, సో వాడికి తెలియక చేశాడు, ఇంకోసారి చేయడు, నేను బాగా అని ఇంకా టీచర్ వినకపోతే అసలు మా వాడు బాగుండేవాడు అండి, మీ స్కూల్లో ముందు వరకు బాగానే ఉండేవాడు, అసలు మీ వల్ల ఇట్లా తయారయ్యాడు అని మొత్తం మీద ఎన్ని చేసినా కొడుకుని వెనకేసుకొస్తాడనమాట గారాబం పేరెంట్స్. 4వ పేరెంట్స్ అంటే వెళ్తారు వాడిని తీసుకొస్తారు, స్కూల్ దగ్గర ఏమనరు వెనకాల ఏమనరు, నెగ్లిజెంట్ పేరెంట్స్ అంటే పట్టించుకోని పేరెంట్స్. మొదటిది అథారిటీ అథెంటిక్ పేరెంట్స్ అంటే సాధికారికంగా బాధ్యత ఉంది, ప్రేమ ఉంది. రెండవ పేరెంట్స్ డిక్టేటర్స్, కేవలం వాళ్ళకి సొసైటీ ముఖ్యం. షాప్కి వెళ్ళినప్పుడు వాడు కింద పడి నాకు చాక్లెట్ కావాలంటే నో అంటే వాడు కింద పడి ఏడిసి గట్టిగా అరిచేటప్పటికి భయపడి కొనిచ్చారనుకోండి, వాడికి మీ వీక్నెస్ తెలిసిపోతుంది. పబ్లిక్ అన్నది ఈయన వీక్నెస్, ఏదన్నా పబ్లిక్లో పెడితే మనకు వచ్చేస్తుంది. అది అక్కడి నుంచి మొదలు పెడతాం. 2 సార్లు సేఫ్టీ చూసి వాడిని వదిలేస్తే, చిన్నప్పుడే వదిలేస్తే పెద్ద అయ్యాక మళ్ళీ మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చిండు. సో మనం పిల్లల్ని ప్లీజ్ చేసి మిషన్స్గా మారిపోతే వీఆర్ స్పాయిలింగ్ అవర్ చిల్డ్రన్ ఆన్ అవర్ ఓన్. సో ఖలీల్ జిబ్రాన్ అంటే పిల్లలు మీరు శరీరానికే జన్మనిచ్చారు, ఆత్మకు కాదు. వాడి పర్పస్ వాడు జీవించడానికి మనం సహాయం చేయాలి, నదికి ఒక ఒడ్డుగా ఉండాలి తల్లిదండ్రులు, అడ్డుగా కాదు. వీ కెన్ ఓన్లీ హెల్ప్ దెమ్. వారి నీరు అటు ఇటు వెళ్ళిపోకుండా ఛానలైజ్ అవ్వడానికి పేరెంట్స్ కెన్ బి ఏ గ్రేట్ సపోర్ట్. సో ఈ 5 మైండ్స్లో రెండవ మైండ్ సింథసైజింగ్ మైండ్
అంటే ఎన్ని నేర్చుకున్నా కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి. సునామీ వచ్చినప్పుడు 2004లో ఎవరికీ తెలియలేదు, పెద్దవాళ్ళు కూడా సునామీ అంటే తెలియలేదు, ఎందుకు వచ్చిందో వేవ్ అని. మొన్న చెన్నైలో ఒక ఆయన చెప్తున్నాడు, సునామీ వచ్చినప్పుడు వాటర్ లోపలికి లాగితే ఇంకా కొంతమంది భలే ఉందని లోపలికి వెళ్ళారట, అది వేవ్ వస్తుందని తెలియదు వాళ్ళకి. కానీ థాయిలాండ్లో పుకెట్ అనే ఐలాండ్లో బ్రిటిష్ ఫ్యామిలీ హాలిడేకి వచ్చింది. అందులో ఒక అమ్మాయి 11 years గర్ల్ టిల్లీ స్మిత్ అనే అమ్మాయి వాటర్ వెళ్ళడం, ఇలాగా ఒక రకమైనటువంటి భూగోళంలో కొంచెం కాన్వెక్స్ టైప్లో సముద్రం రావడం, ఇలా గుచ్చుకోవడం చూసి మమ్మీ ఇప్పుడు సునామీ వస్తుందని. వాళ్ళ పేరెంట్స్కి తెలియదు సునామీ ఏంటి. షీ ఎక్స్ప్లెయిన్డ్. వెంటనే వాళ్ళు అలర్ట్ చేస్తే 1000 మంది కొండెక్కేశారు, పైకి హోటల్కి వెళ్ళిపోయారు. 1 hourలో సునామీ వచ్చింది. ఆవిడకి ఎలా తెలిసిందంటే ఇంగ్లాండ్లో స్కూల్లో 3 months ముందు క్లాస్ జరిగిందట. కెర్జీ అనే టీచరు ఆయన వీడియో వేసి 1946లో హవాయి ఐలాండ్స్లో ఎలా వచ్చింది సునామీ, సునామీ అంటే ఏంటి, ఎర్త్క్వేక్ వల్ల ఎలా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది అమ్మాయికి ప్రాక్టికల్గా ఉపయోగపడింది. అంటే అది సిలబస్ కోసం చెప్పారా, ఎగ్జామ్స్ కోసం చెప్పారా, లేదా లెర్నింగ్ కోసం చెప్పారా? సో వెన్ యూ టీచ్ సంథింగ్ ఫర్ లెర్నింగ్, దెన్ ఆటోమేటిక్లీ లైఫ్లో ఉపయోగపడి లెర్నింగ్ అవుతుంది అది. సో సింథసైజింగ్ అంటే నువ్వు ఏది నేర్చుకున్నావో అది ప్రాక్టికల్గా ఉపయోగపడేటట్టు ఉండాలి. మూడవది క్రియేటింగ్ మైండ్. క్రియేటింగ్ మైండ్ అంటే నువ్వు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ప్లాన్ బి. అది చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యావు 1 year 2 years, నీకు అది పాస్ అవ్వట్లేదు, 1 time 2 time 3 time, వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి? ఏ లెర్నింగ్ వేస్ట్ కాదండి. నువ్వు IASకి ప్రిపేర్ అయ్యి అది రాకపోతే నెక్స్ట్ లెవెల్ ఇట్ బికమ్స్ ఈజీ. నువ్వు MBBS చదివి నువ్వు 12 సంవత్సరాలు MBBS చదివిన వ్యక్తి డాక్టర్ అయిపోయాడు, కానీ అతని తర్వాత స్టూడెంట్ యూనియన్స్లో అన్నీ ఉండి ఆఖరికి హెల్త్ మినిస్టర్ అయ్యాడు, మొత్తం కాలేజీలు అన్నింటికి హెడ్ అనమాట అండి. సో యూ నెవర్ నో, లెర్నింగ్ విల్ నెవర్ బి ఏ వేస్ట్. ఒకసారి ఏదైనా జరిగితే ఎలా అది కాపాడబడుతుంది చూడండి. అది మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంక మరి ఎక్కువ చూపించను. 4th one ఈజ్ రెస్పెక్ట్ఫుల్ మైండ్, ద 5th one ఈజ్ ఎథికల్ మైండ్. రెస్పెక్ట్ఫుల్ మైండ్ ఏంటంటే ఇవాళ తల్లిదండ్రులకి పిల్లలు, ఒకప్పుడు మనం పేరెంట్స్ కంటే అసలు తండ్రితోటి అమ్మతోటి మాట్లాడే రోజులు చూసాం మేము. ఇవాళ తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అయిపోయారు, అవునా కదండి? వీఆర్ నాట్ లైక్ ఎ ఫాదర్, వీఆర్ ఫ్రెండ్స్. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, తండ్రి ఒక్కడే ఉంటాడు, తల్లి ఒక్కడే ఉంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ఫాదర్, హూ కెన్ బి ఫాదర్ టు దెమ్? ఎవరు ఆ బాధ్యత నిర్వహిస్తారు? వి డోంట్ హావ్ టు బి ఫ్రెండ్ ఆల్ ద టైం. 16 సంవత్సరాల తర్వాత వి క్యాన్ బికమ్ ఎ గైడ్ అండ్ ఫ్రెండ్ most of the times, but we can never forget the role of a father and a mother. So respectful mind ఏంటంటే ఎవరైనా కానీ స్పిరిచువల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే తల్లిని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారట, తండ్రిని యాక్సెప్ట్ చేయకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకు ఫేస్ చేస్తారంటే బికాస్ యు ఆర్ నాట్ born only because of mother, only because of father. You are born because of the combination of both that mother and father. It is such a unique combination you are born. So accepting parents is the first fundamental thing to be happy in life. అంటే సో నీకు నచ్చకపోవచ్చు బిహేవియర్, వాళ్ళు చెప్పింది నచ్చకపోవచ్చు. హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. సిమిలర్లీ పిల్లలు చేసిన పని మీకు నచ్చకపోవచ్చు. హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. ఐ లవ్ యూ మై డియర్ సన్, బట్ ఐ డోంట్ లైక్ యూ వాట్ యూ హ్యావ్ డన్. Similarly, children maybe you should be able to tell them, I love you dad, but what you said is not actually standing today. You can go with an evidence and explanation. And if you can go without an emotion, not making somebody wrong, I think everybody is ready to listen. But only when we make somebody wrong, we don't listen. So, sometimes chudandi manu visindanta pillaliki cheppakkarledandi. Nobody cares how much you know until they know how much you care. మనకి ఎంత తెలుసు అనేది ఎవరో పట్టించుకోరు, మనం వాళ్ళు ఎంత పట్టించుకుంటున్నామో అని వాళ్ళకి అర్థమైతే తప్ప. ఫస్ట్ అవర్ చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ ద పీపుల్ హూ స్టాండ్ ఫర్ దెమ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. సో లాస్ట్ వన్ ఈజ్ ఎథికల్ మైండ్. ఒక చెట్టుకి వేర్లు అన్నది క్యారెక్టరు, చెట్టు అన్నది పర్సనాలిటీ. వేర్లు లేకుండా కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల తుఫాన్ వస్తే ముందు పడిపోయేది, లోతు స్ట్రాంగ్ వేర్లు లేనిటువంటి చెట్టే పడిపోతుంది. సో రూట్స్ అన్నది అవర్ వాల్యూస్. క్యారెక్టర్ ఫామ్ అయిన తర్వాత చెట్టు ఆటోమేటిక్గా వస్తుంది. సో మన యొక్క ఫ్రూట్స్ అన్నది రిజల్ట్స్, నీడ్ అన్నది మన నేమ్ అండ్ ఫేమ్ అయి ఉండొచ్చండి. సో ఎథికల్ మైండ్. సో పిల్లలకి మారల్ సైన్స్ అంటే విలువల ద్వారా జీవించడం,
ఇవాళ డబ్బు సంపాదిస్తే చాలు, ఎలా సంపాదించినా పర్వాలేదు అనుకునేటటువంటి తత్వం సమాజంలో ఎక్కువగా కనపడుతుంది. కానీ దానివల్ల ఎండ్ ఎలా ఉంటుందో మనం తమిళనాడు చీఫ్ మినిస్టర్ నుంచి మనం చూసాం. అంటే కర్మయోగం అన్నది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. పూర్వం కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక జన్మలో చేసింది మరో జన్మలోకి క్యారీ ఫార్వర్డ్ అయ్యేదట. కానీ ఇప్పుడు అంత టైం లేక ఎక్కడికక్కడే అకౌంట్ సెటిల్. అందుకని మన కళ్ళ ముందే మినిస్టర్స్ లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడం చూస్తున్నాం. అందుకని సో ఎవరైనా కానీ చిన్న చిన్న ఆనందాల్ని, ఒక జీవితంలో ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్న చిన్న ఆనందాల్ని త్యాగం చేస్తే వాళ్ళని లీడర్స్ అంటారు. చిన్నవాటి కోసం పెద్దదాన్ని వదిలివేస్తే కాంప్రమైజ్ అయితే వాళ్ళు జీవితంలో ఎలాగ పైకి ఎక్కిన తర్వాత పడిపోతారు. ఒక ట్రాక్టరు రిపేర్ వచ్చిందనుకోండి, రోడ్డు మీద నట్ అండ్ బోల్ట్ పాడైపోయి ఏం తేడా పడదు, రిపేర్ చేసి వెళ్ళిపోవచ్చు. విమానానికి తేడా వస్తాయి, స్పేస్ షటిల్కి తేడా వస్తాయి. సో మనం ఎత్తు ఎదగాలనుకునే కొద్దీ సున్నితం అయిపోతాయి. అలా జీవితంలో ఒక విజన్ ఉండి మనం ఎదగాలనుకుంటే డైలీ అవర్ వాల్యూస్ అండ్ డిసిప్లిన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో లాస్ట్లో ఒక చిన్నగా చెప్పి ముగిస్తాను నేను. మీరు తల్లిదండ్రుల నుంచి పొందినది ఏదైనా ఉందా? తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలే కాబట్టి మీరు తల్లిదండ్రులు పొందినది ఏంటి? ఒక 5 చెప్పండి. ఎవరైనా ఏం పొందారు మీ తల్లిదండ్రుల నుంచి? జన్మ, చదువు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంస్కారం, ఆస్తి, ఆపర్చునిటీ, చాలా ఉంటాయి కదా. మీరు ఇచ్చినవి ఏంటి తల్లిదండ్రులకి? కొంచెం టెన్షను, కొంచెం అప్పులు. సో పొందినవి ఎక్కువ, ఇచ్చినవి ఎక్కువ. ఎప్పుడైనా తిరిగి తీర్చగలుగుతారా మీరు? ఎవరికైనా మనం దేశానికి కానీ మన యొక్క తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ పొందినవి ఎక్కువ, ఇచ్చేది తక్కువ, తీర్చలేము అనుకున్నప్పుడు కనీసం మనిషి అన్నవాడికి ఉండాల్సింది కృతజ్ఞత. అండ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విల్ ఆల్టర్ యువర్ ఆల్టిట్యూడ్. సో నీ జీవితాన్ని మార్చేది ఏంటంటే కృతజ్ఞత అనేటటువంటిదే నిజమైన ప్రార్థన. సో దట్ ఈస్ కాల్డ్ ఎథికల్ మైండ్. సో ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, సమయం చాలా తక్కువ. బట్ ఫర్ ఇంపాక్ట్లో ఈ ప్రయోగం చేసి పేరెంట్స్కి చెప్పమనడం అన్నది సాహసోపేతమైనటువంటి చర్య. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నాగేష్. Thank you, Venu Bhagwan. Wow, very good. Are you interested to listen to Venu some more time? Good, that's nice. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, మీరు కూర్చోండి, ఒక నిమిషం చెప్దాము. మనము వేణు భగవాన్ గారికి సన్మానం చేద్దాము. ఓకే, రైట్. సన్మానం చేయడానికి కొంతమంది పేరెంట్స్ కావాలి. ఎవరెవరు వస్తారో ఇష్టం వాళ్ళు రావచ్చు. అయితే 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 పిలుస్తాను. ఓకే, ఫోన్ నంబరా? వేణు ఫోన్ నంబర్ ఇస్తావా? వేణు 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 vvenubhagwan@gmail.com రాసుకోండి. vvenubhagwan@gmail.com. నీ ఫోన్ నంబర్ ఉంది కదా? Yeah, you can note down his phone number. You can invite for any sessions on parenting or any motivational. He will definitely attend. Otherwise, మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ ఉంటుంది. యాప్ మీద మీరు ఇంపాక్ట్ ఇండియా అనే యాప్ మీద డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వేణు భగవాన్ గారు ఫేస్బుక్ అకౌంట్, ఈమెయిల్ ఐడి ప్లస్ వాట్ ఇస్ దట్ కాల్డ్ వెబ్సైట్, మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయి మీకు. వేణు భగవాన్ గారిది కాదండి, ఆల్ ట్రైనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తెలుగులో మాట్లాడే వాళ్ళు యుఎస్ఏలో ఉన్నా, ఇండియాలో ఉన్న ఎక్కడున్నా వాళ్ళందరి స్పీచ్లో మొబైల్ యాప్లో పెట్టడం జరిగింది. దానికోసం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. తర్వాత నాకు ఒక మొబైల్ ఫోన్ దొరికింది, అది ఎవరిదో వచ్చి తీసుకోండి, మీదైతే వచ్చి తీసుకోండి. ఎందుకోసం అంటే అది ఎంత ఓపెన్ చేద్దామని ఓపెన్ అవుతుంది, దానికి ఏదో ప్యాటర్న్ పెట్టిండు. ఆ ప్యాటర్న్లో అతనే ఓపెన్ చేసుకుంటాడు కాబట్టి వచ్చి తీసుకోండి. ఎవరికి లేకుంటే రేపు మార్నింగ్ యాక్షన్ పెట్టి అమ్మేసేస్తాను. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు భగవాన్ గారు. ఐ ఇన్వైట్ ఎండమూరి సార్. ఎండమూరి సార్ ప్లీజ్. నాకు తెలిసి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సెషన్. వాజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? బ్యూటిఫుల్ సెషన్ సార్. నిన్న బ్యూటిఫుల్ సెషన్ ఉంటుందండి. ఈ బ్రాట్ 50 బుక్స్ తీసుకున్నారు. ఎవరైనా కాల్ తీసుకోండి. మా వాలంటీర్స్ బుక్స్ ఆర్ సెల్లింగ్. మై సిన్సియర్ రికమెండేషన్ టు ఆల్ ది పేరెంట్స్, డబ్బు లేకున్నా పక్కలో 200 రూపాయలు తీసుకొని బుక్ తీసుకోండి. దిస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్. నా బుక్ చదవకున్నా సరే, ఎవరి బుక్ చదవకున్నా సరే ఆ బుక్ చదవండి. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ బుక్. ఇది చాలా బ్యూటిఫుల్ బుక్ మీకోసం ఉంది, దయచేసి తీసుకోండి. ఇక్కడ ఎవరెవరు కాల్ తీసుకోండి. వాలంటీర్స్, వేర్ ఆర్ యూ? రైట్, సెల్ ది బుక్స్, డోంట్ గివ్ ది బుక్స్. నౌ ఐ రిక్వెస్ట్ Yandamuri sir to give a memento to Venu Bhagwan and Prasad. Pilvakunda ravale. Yeah. And his wife would like to felicitate and all the organizers
of both the organization, 3 organization, 4, 5 organizations, please come on stage. దయచేసి వేదిక మీదకి వచ్చి మరి వేణు భగవాన్ గారిని ఫస్ట్ ఎండమూరి గారు సన్మానం చేస్తారు. మనమందరం కలిసి ఎండమూరి సార్ని సన్మానం చేద్దాం. తీసుకో దగ్గర. యా 1 2 1 2 3. అది సంస్కారం, నేర్చుకోండి చిన్నప్పటి నుంచే, అది సంస్కారం. యా ప్లీజ్ ఏదో తెలిసి చేస్తాను.